తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, రేపు చేద్దాం. ఈ పదాలన్నీ భయంకరమైన జబ్బు లక్షణాలు. నిన్ను ఎదగనీయకుండా పాతాళానికి అనగదొరకడానికి ఈ వాయిదాల జబ్బు ఒకటి చాలు. ఈరోజు వద్దు, రేపు చేద్దాంలే అనుకునేటప్పుడు ఈరోజు ఎందుకు చేయడం లేదు? ఈరోజు చేయలేకపోవడానికి ఉన్న అడ్డంకులు లేదా ఇబ్బందులు రేపు ఉండవా? ఎలాగూ చేయక తప్పని దానికోసం వాయిదా వేయడం ఎందుకు? ఒకవేళ ఆ పని ఇబ్బందికరమైందో లేక సమస్యాత్మకమైందో అయితే రేపటి వరకు ఆ ఇబ్బంది గురించి టెన్షన్ పడే బదులు ఇవాళే ఆ పనిని చేసేస్తే ఫ్రీ అయిపోతావుగా. ఆలోచించు. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. వాయిదా వేయడానికి అసంబద్ధమైన చెత్త కారణాలు వెతుక్కోద్దు. ఒక పని చేయడంలో కన్నా చేయకపోవడంలోనే ఒక రకమైన కంఫర్ట్ ఉంటుంది. అదే బద్ధకానికి, వాయిదా మనస్తత్వానికి మూలం. ఎంత చిన్నదైనా సరే ఈరోజు చేయాల్సిన పనిని బద్ధకంతో రేపటికి వాయిదా వేయొద్దు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలన్నీ నిన్న నువ్వు నిర్లక్ష్యం చేసిన చిన్న సమస్యలే. నిరంతరం ఏదో ఒక పనిని చేసుకుపోతుంటే పనులన్నీ నెరవేరుతాయి. కొత్త కొత్త పనులు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కాదులే అని వాయిదా వేసుకుంటూ పోతుంటే అది ఎప్పటికీ పూర్తి కాదని గుర్తుంచుకో. ఏ పనైనా వాయిదా వేద్దామనుకుంటే ఈ ప్రశ్న నీకు నువ్వు వేసుకో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. అందరూ చెప్పేదే, అయితే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి, రేపు చేయాల్సింది ఇవాళే చెయ్యి. ఇంకొక విషయం ఏంటంటే, బిజీగా ఉండడం వలన ఒక పని చేయకపోవడం అనేది ఉండదు. ప్రయారిటీని బట్టి ఆ పనిని చేయడం చేయకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. దానికి మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చాం అనేదే కీలకం. నిజంగా నువ్వు దానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అన్ని పనులు మానుకొని మరీ ఆ పని చేస్తావు. నువ్వు ఆ పని చేయలేదు అంటే మిగిలిన పనుల కంటే ఆ పనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చావని అర్థం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, బిజీ వలన కాదు, ప్రయారిటీ ఇవ్వకపోవడం లేదా తక్కువ ప్రయారిటీ ఇవ్వడం వలన మాత్రమే ఆ పని ముందుకు సాగడం లేదన్నమాట. చూశారు కదండి, ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం. దానికోసం మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.